నెలకు ఒక ట్రాక్టర్ అన్న అమ్మలేనా అనే ధైర్యంతో 38,000 ట్రాక్టర్లు మేము డెలివరీ చేయడం జరిగింది. ప్రతి కస్టమర్ దగ్గర నేను మోటార్ సైకిల్ మీద తిరిగాను. ఆల్మోస్ట్ 1,500 విలేజ్ల్లో అన్న ఆ రోజు మీరు ట్రాక్టరు ఇవ్వడం వల్ల నేను బాగుపడ్డాను అని. దానికి నేనేం చెప్తానంటే, రోజుల్లో నన్ను నమ్మి మహీంద్రాను నమ్మి ట్రాక్టర్ తీసుకోవడం వల్ల నేను ఎంత బాగుపడ్డా అనేది మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. మా నాయన ఆయిల్ ఇంజన్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాడు. సో ఆయన పేరు నిలబెట్టాలి అనేటువంటి ఒక మంచి టార్గెట్ పెట్టుకుని జోస్ తోటి పనిచేసి మా దగ్గరున్న ప్రత్యేకత ఒకటి అన్నిటికన్నా ముఖ్యమంటే కస్టమర్ సర్వీస్. అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను మహబూబ్ నగర్ డిస్టిక్ అయితే రావడం జరిగింది. శ్రీ జయరామ ఆటోమోటివ్స్ మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్కి అయితే వచ్చాను. ఈ షోరూమ్ స్థాపించి 40 సంవత్సరాలకు పైగా అవుతుంది. 38,000 ట్రాక్టర్లకు పైగా అయితే రైతులకైతే అందించారు. ఈరోజు అయితే నేను ఈ ట్రాక్టర్ షోరూమ్ చైర్మన్ అయిన బి రామరెడ్డి సార్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీళ్ళు షోరూమ్ ఎప్పుడు స్థాపించారు, స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ గురించి, అలాగే వీళ్ళ లెగసీ గురించి, కష్ట నష్టాల గురించి, అన్నిటి గురించి అయితే తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. మీ ఇంట్రడక్షన్ మొత్తం ఇంతకుముందే తీసుకున్నాను. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తున్నాను. ముందుగా మీరు ఈ మహేంద్రాకి సంబంధించిన ట్రాక్టర్ డీలర్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 1984 అక్టోబర్. 40 సంవత్సరాలు పైగానే అవుతుంది. ఓకే, మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ముందు? నేను వ్యాపారంలోకి 1974లో ఓకే, మా నాన్నగారి ఆశీస్సులు, ఓకే, అడ్వైస్ తోటి ఆయిల్ ఇంజన్ల బిజినెస్ స్పేర్ పార్ట్స్ తోటి నేను స్టార్ట్ అయ్యాను. మా నాన్నగారు నాకు 10,000 రూపాయలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అప్పు ఇప్పించి చిన్న షాపు స్పేర్ పార్ట్స్ ఆయన వర్క్షాప్కు సప్లై చేయడానికి స్టార్ట్ చేయించారు. 1978లో మా నాన్నగారు రిటైర్మెంట్ తీసుకున్నారు. నేను ఆయిల్ ఇంజన్ బిజినెస్ చేస్తున్నాను. కస్టమర్లతోటి అప్పటికే మా నాయన యొక్క గుడ్ విల్ బేస్ చేసుకొని రైతులతోటి నేను బిజినెస్ చేస్తున్నాను. అటువంటి టైంలో నేను రైతుల యొక్క లేబర్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూశాను. అప్పుడే మహీంద్రా వాళ్ళు మహబూబ్ నగర్లో డీలర్షిప్ ఇవ్వడానికి ఒక ఆఫీసర్ వచ్చాడు. సో అప్పుడు నేను ధైర్యం చేసి ఇది రైతులతోటే వ్యాపారం కాబట్టి మా నాయన గుడ్ విల్ తోటి ఖచ్చితంగా నేను దీన్ని చేయగలుగుతాను అనే ఉద్దేశంతో నెలకు ఒక ట్రాక్టర్ అన్న అమ్మలేనా అనే ధైర్యంతో ఒక టార్గెట్ పెట్టుకొని నేను ఈ మహీంద్రా డీలర్షిప్ తీసుకొని ఈ వ్యాపారం స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఫస్ట్ ఇయర్లో ఎన్ని ట్రాక్టర్ల వరకు అమ్మారు సార్? మొదటి సంవత్సరం 23 ట్రాక్టర్లు అమ్మాను. 23. ఓకే సార్, మీరు మామూలుగా స్టార్టింగ్లో స్ట్రగుల్స్ అయితే చాలా ఫేస్ చేసి ఉంటారు. దాని గురించి కొంచెం చెప్తారా? స్ట్రగుల్ అంటే అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. స్ట్రగుల్ అని చెప్పలేను, కానీ మంచి జోస్ తోటి పనిచేశాను. ఓకే, స్ట్రగుల్ ఎప్పుడు అనిపించలేదు. మోటార్ సైకిల్ మీద అలంపూరు, అచ్చంపేటు, అన్ని ఏరియాలు, కొల్లాపూరు అటువంటి మారుమూల కూడా మోటార్ సైకిల్ మీద నేను తిరిగి రాత్రికి 9-10 గంటలకు అక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే, కానీ ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. ఒకటి నా యొక్క టార్గెట్ ఏంటంటే మా నాయన ఆయిల్ ఇంజన్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాడు. సో ఆయన పేరు నిలబెట్టాలి అనేటువంటి ఒక మంచి టార్గెట్ పెట్టుకుని జోస్ తోటి పనిచేశాను కాబట్టి స్ట్రగుల్ లేదు, బట్ చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, అప్పుడు మీ దగ్గర ఎంప్లాయీస్ ఎందరండి, ఇప్పుడు ఎందరున్నారు? అప్పుడు ఆయిల్ ఇంజన్ బిజినెస్లో మాతోటి ఒక 3 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఈరోజు మొత్తం మా గ్రూప్ ఆఫ్ కంపెనీలో 1,180 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఇప్పటి వరకు మహేంద్రా ట్రాక్టర్స్ ఎన్ని సేల్ చేశారండి? డే 1 నుంచి ఇప్పటి వరకు 38,000 ట్రాక్టర్లు మేము డెలివరీ చేయడం జరిగింది. దసరా రోజు 38,000 ట్రాక్టర్ డెలివరీ ఇవ్వడానికి మహీంద్రా కంపెనీ నుంచి సిఓ గారు విక్రమ్ వాగ్రే గారు వచ్చి ఆ ట్రాక్టర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. 38,000 అంటే అది హ్యూజ్ సార్. భారతదేశంలోనే సింగిల్ డీలర్షిప్ నుంచి ఓన్లీ 2-3 డీలర్షిప్లే ఉన్నాయి ఇవి. దాంట్లో మనదొకటి. ఓకే, అలాగే నేను విన్నాను 6 times మీరు ఆల్ ఇండియాలో బెస్ట్ సేలర్ నిలిచారనుకుంటున్నాను. ఆల్ ఇండియా మహీంద్రా కంపెనీ అనేది భారతదేశంలో మార్కెట్ లీడర్. 1983 నుంచి మహీంద్రా కంపెనీ మార్కెట్ లీడరు. ఈరోజు ప్రపంచంలో కూడా నెంబర్ 1. ఆ కంపెనీలో నేను నెంబర్ 1గా 6 సార్లు నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సార్, అప్పట్లో ఫైనాన్స్ ఫెసిలిటీ లేదు కదా,
మరి ఎలా మీరు చేశారు అంటే స్టార్టింగ్లో అప్పుడైతే ఫైనాన్స్ ఫెసిలిటీస్ లేదు, ఇప్పుడంటే చాలా ఫైనాన్స్ కంపెనీస్ వచ్చాయి కానీ. నేను డీలర్షిప్ తీసుకున్నప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ మాత్రమే సపోర్ట్ చేసేది, ఫైనాన్స్ చేసేది. అది కూడా 50 నుంచి 60 ఎకరాలు భూమి ఉన్న కస్టమర్లకు మాత్రం ట్రాక్టర్ లోన్ శాంక్షన్ అయ్యేది. నేషనల్ బ్యాంక్లో అంత ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళు టైం అంత ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నేను ఒక్కొక్క రైతు, పెద్ద పెద్ద రైతులని వెళ్ళి కన్విన్స్ చేసి ట్రాక్టర్ వల్ల లాభాలు ఏంటి, మ్యాన్ పవర్ అంటే లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ అనేది ఫార్మ్ మెకనైజేషన్ అనేది తప్పని పరిస్థితి అవసరం ఏర్పడుతుంది అనేది వాళ్ళని కన్విన్స్ చేసి వారిని తీసుకెళ్ళి కోఆపరేటివ్ బ్యాంక్లో కానీ నేషనల్ బ్యాంక్లో కానీ మేనేజర్ తోటి మాట్లాడించి మళ్ళీ మేనేజర్ని కన్విన్స్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయించి ఫైల్ కావాల్సిన పేపర్లన్నీ తీయించి మార్టిగేజ్ చేయించి తర్వాత ట్రాక్టర్ డెలివరీ చేయడం జరిగింది. ప్రతి కస్టమర్ దగ్గర నేను మోటార్ సైకిల్ మీద తిరిగాను. మీరే సొంతంగా? ఆల్మోస్ట్ 1992 వరకు నేను జిల్లాలో ఆల్మోస్ట్ 1500 విలేజ్ల్లో దాదాపు 1000 విలేజ్ల పైన నేను పర్సనల్గా విజిట్ చేశాను. ఓకే సార్. ఇది మాత్రమే కాకుండా మరి అప్పుడు నేను ఇంకొకటి విన్నాను, అప్పుడు ఫైనాన్స్ లేదు కాబట్టి మీరే సొంతగా చిట్టి, దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్ తెలియదు, చిట్టి లాంటిది వేసి చేసి. అప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు ఆ తర్వాత నేషనల్ బ్యాంక్స్ కూడా ఫైనాన్స్ స్పీడ్గా చేస్తలేవు అని చెప్పని నేనే రైతులని కస్టమర్లని మోటివేట్ చేసి ప్రతి నెల 6,000 రూపాయలు 36 నెలలు కట్టేటట్లు ఒక చిట్టు మాదిరిగా ఆర్గనైజ్ చేసి ప్రతి నెల 300 మందిని దీంట్లో మెంబర్షిప్ చేయించి 300 మంది ఇంటూ 6,000 రూపాయలు అంటే నెలకు 18 లక్షలు కలెక్ట్ చేసి దాంట్లోకి వెళ్ళి ఒకటి లక్కీ డిప్ తీసి మిగతా 9 మందికి ఈ 1,80,000 రూపాయలు వాళ్ళకు ఫైనాన్స్ చేసి ట్రాక్టర్ ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా నెలకు 9 ట్రాక్టర్లు ఆ చిట్టు ద్వారానే మేము అమ్మేవాళ్ళం. దానివల్ల ఇండస్ట్రీ డ్రాప్ అయినా ఈ విధంగా సేల్ చేయడం వల్ల నేను సేల్స్ కంటిన్యూ చేయగలిగాను. ఓకే సార్. మరి ఇప్పుడు మీ దగ్గర స్టార్టింగ్ నుంచి తీసుకున్న ట్రాక్టర్లు ఎందరో జీవితాలలో ఎంతో ఇంపాక్ట్ చూపించి ఉంటుంది, ఎట్లా చెప్పగలుగుతారు దాన్ని? ఆ రోజుల్లో ట్రాక్టర్లు 84 నుంచి ట్రాక్టర్లు తీసుకున్న కస్టమర్లు ట్రాక్టర్ వల్ల బాగుపడ్డారు. ఆ రోజులో లేబర్ ప్రాబ్లం లేకుండా సొంత వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో కిరాయిలకు ట్రాక్టర్ని కొట్టి ఆ వచ్చిన డబ్బుతోటి ఇన్స్టాల్మెంట్ కట్టి వీళ్ళ పంటని నిలబెట్టుకొని దాని ద్వారా వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నారు, భూములు కొన్నారు, ఇండ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత వేరే వెహికల్స్ టిప్పర్ లాంటి బిజినెస్లో కూడా వెళ్ళారు, జేసీబీ బిజినెస్లోకి వెళ్ళారు. చాలామంది కస్టమర్లు నా దగ్గరకు వచ్చి, ఆ పాత కస్టమర్లు వచ్చి ఇప్పటికి మాట్లాడుతుంటారు, అన్న ఆ రోజు మీరు ట్రాక్టరు ఇవ్వడం వల్ల నేను బాగుపడ్డాను. అందుకే నేనేం చెప్తానంటే మీరు బాగుపడ్డరేమో అది మీ లక్, కానీ ఆ రోజుల్లో నన్ను నమ్మి మహీంద్రాని నమ్మి ట్రాక్టర్ తీసుకోవడం వల్ల నేను ఎంత బాగుపడ్డా అనేది మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. సో మీకు థ్యాంక్స్ అని చెప్పి నేను చెప్తుంటాను. వారి యొక్క చాలామంది కస్టమర్లు అంటే 1000 మంది ఉన్నారు. మా నాయనతోటి ఇంజన్లు కొన్నారు, నాతోటి మోటార్ సైకిల్ అండ్ ట్రాక్టర్లు కొన్నారు. ఈరోజు మళ్ళీ మారుతి కార్లు కూడా కొంటున్నారు. వాళ్ళ పిల్లలు వ్యాపారాలు లేదంటే ఉద్యోగాలు చేసుకుంటారు. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మహేంద్ర వాళ్ళతో ఉన్న రిలేషన్ గురించి ఏమని చెప్తారు సార్? మహీంద్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. చెప్పాలంటే నా భార్య బాగా చెప్తుంది, నువ్వు మొదటి పెళ్ళాం నీకు మహీంద్ర, నువ్వు మహీంద్రని పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్తుంటుంది. ఎందుకంటే నా రక్తంలో ప్రతి కణంలో కూడా మహీంద్రానే ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు నేను మహీంద్రతోటి నేర్చుకున్నాను. కష్టకాలంలో కూడా మహీంద్ర నాకు సపోర్ట్ చేసింది. మహీంద్ర వల్ల నేను ఎన్నో దేశాలు చూశాను, ఎన్నో కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యాను, ఎన్నో రాష్ట్రాలకు నేను వెళ్ళి
మోటివేషన్ క్లాసెస్ ఇచ్చాను కొత్త డీలర్లకు. ఎన్నో సబ్జెక్టులు, అంటే ఏ పైలట్ ప్రాజెక్ట్ వచ్చినా సరే మా మహబూబ్నగర్లోనే కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈరోజు బయటి దేశాల్లో మహీంద్రా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండియాకు మహీంద్రా కంపెనీకి ఫ్యాక్టరీ విజిట్ వస్తే తప్పనిసరిగా మహబూబ్నగర్ కంపల్సరీ విజిట్ చేపిస్తున్నారు. అంటే ఈ విధంగా మహీంద్రా కంపెనీ వల్ల నేను ఎంతో ఎదిగినాను, ఎంతో నేర్చుకున్నాను. నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు రిఫ్రెష్ చేసుకుంటూ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. జిల్లాలో కూడా నన్ను మహీంద్రా రామరెడ్డి అంటారు తప్ప బెక్కర్ రామరెడ్డి అని తక్కువ మంది అంటారు. పేరు అదే మీకు ట్యాగ్లైన్ అలాగే. ఓకే, మీ సర్వీస్ అంటే ఇన్ని వేల ట్రాక్టర్లు అమ్మాలంటే కూడా మీ దగ్గర సర్వీస్ విధంగా కూడా అన్ని విధాలుగా బాగుండాలి. దాని గురించి ఇన్ని వేల ట్రాక్టర్లు అమ్మడానికి మెయిన్ బేసిక్ పాయింట్ ఏదైతుందో సర్వీస్. మహీంద్రా కంపెనీ నేను 84లో ట్రాక్టర్ డీలర్షిప్ తీసుకున్నప్పుడు సర్వీస్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు, నన్ను కాంప్రమైజ్ కానియలేదు. ఎప్పుడు కూడా సర్వీస్ సపోర్ట్ వాళ్ళు చేశారు. వర్క్షాపు సర్వీస్ సెంటర్ అనేది కంపల్సరీ, మెకానికల్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ, ప్రతి కస్టమర్ ఫీడ్బ్యాక్ కంపల్సరీ తీసుకొని ఆ రోజు మహీంద్రా B275 అనే ఒకటే మోడల్ ఉన్న మోడల్ని ఈరోజు దాదాపు 30 మోడల్స్ కంపెనీ డెవలప్ చేసింది. అంటే కస్టమర్ చెప్పే ఫీడ్బ్యాక్ మీద కంపెనీ యొక్క ఎంత ఫోకస్ ఉంది. కస్టమర్ సర్వీసు తప్ప వేరే ఏది కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళదని చెప్పని కంపెనీ ఫిలాసఫీ అది. ఓకే, ఇప్పుడు మీకు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎన్ని షోరూమ్స్, ఎన్ని సర్వీస్ సెంటర్ వరకు ఉన్నాయి సార్? మాది టోటల్గా 24 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, 22 యాక్టివేషన్ ఉన్నాయి, 2 ఓపెనింగ్ చేయబోతున్నాం. ఓకే, మా ఫ్యూచర్, మా ఉద్దేశం, మా విజన్ ఏంటంటే నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లో మండలానికి ఒక సర్వీస్ సెంటర్ చొప్పున 100 మండలాల్లో 100 సర్వీస్ సెంటర్స్ స్టార్ట్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. మీరు ఇంకొకటి విన్నాను, మీరు అప్పుడు ట్రాక్టర్ మహేంద్ర వాళ్ళ ట్రాక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అవి కూడా మీరే సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి చేశారు. ఎప్పుడైనా సరే ఒక కస్టమర్కు ఎప్పుడైనా సరే వన్ స్టాప్ షాప్ ఉండాలి. అవును, కస్టమర్ ఒక వస్తువు తోడుకొని ఇంకో వస్తువు కోసం బయటికి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఆ ఉద్దేశంతో నేను మొదటి ట్రాక్టరు ట్రైలర్కు కస్టమర్ని కన్విన్స్ చేసి గుడివాడ వెళ్ళి ట్రైలరు అక్కడ డెలివరీ తీసుకొని వచ్చి లారీలో ఇక్కడ వచ్చి ట్రాక్టర్కి అటాచ్ చేసి డెలివరీ ఇచ్చాను. ఆ విధంగా నేను 84, 85లో గుడివాడ నుంచి ట్రైలర్లో తీసుకొని, కానీ నేను మొదటి సంవత్సరం 23 ట్రాక్టర్లు అమ్మాను, రెండో సంవత్సరం 101 ట్రాక్టర్ అమ్మాను. ట్రైలర్లు సప్లై చేయలేకపోయాను గుడివాడ వాళ్ళు, టైం మీద చేయలేదు. అందుకు నేను ట్రైలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 85లోనే స్టార్ట్ చేశాను. గుడివాడ నుంచి లేబర్ని తీసుకొచ్చి ఓ మేస్త్రి, ఆయన ద్వారా నేను ట్రైలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్ కావాల్సిన ఇంప్లిమెంట్స్ ఇవ్వడం, ట్రాక్టర్తో పాటు ట్రైలరు అండ్ ఇంప్లిమెంట్స్. ఓకే, ఇప్పుడు మిగతా డీలర్స్తో పోల్చిన, మీ కంపెనీస్తో పోల్చిన మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటిది అంటే ఏమని చెప్పాలి? మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఒకటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కస్టమర్ సర్వీస్. కస్టమర్కు ట్రాక్టరు ఫీల్డ్లో ఆగిందని చెప్పంటే ఫోన్ చేస్తే ఒక 1 అవర్లో మేము అక్కడ చేరుకోవాలనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం, టార్గెట్. అప్పుడైనా ఇప్పుడైనా. ఓకే, అందువల్ల కస్టమరు మహీంద్రా కంపెనీని నమ్మాడు, లోకల్గా డీలర్గా మమ్మల్ని నమ్మాడు. అంతకుముందు మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన కస్టమర్ సర్వీస్ సెంట్రిక్ మీద వర్క్ చేశాడు కాబట్టి ఆయనకున్న గుడ్ విల్ అంతా కూడా ఈ బిజినెస్లో నాకు చాలా ఉపయోగపడింది. ఒక మహీంద్రా ఒక సైడు, మా ఫాదర్ ఒక సైడు, ఈ ఇద్దరి గుడ్ విల్ తోటి నేను ఇంత డెవలప్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకునేటివి మీ దగ్గర నుంచి ఉన్నాయి. ఒకసారి మీ టీం వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాం, కొంచెం చిన్నగా ఇంటర్వ్యూ కూడా వాళ్ళది కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తారు? తప్పనిసరిగా. ఎందుకంటే నాకు ఈరోజు ఈ సక్సెస్ అయిందంటే మా టీం వల్లనే. మీరు మా టీం తోటి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళ అనుభవాలు కూడా చాలా మంచి ఇన్స్పైరింగ్ ఉంటాయి.
ఎందుకంటే నాతో ఉన్న టీము నాతో పాటుగా చాలా సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు, 24 సంవత్సరాలు ఉన్నారు. సో తప్పకుండా మీరు మా టీం తోటి మీ యొక్క ఇంటర్వ్యూని కొనసాగించండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గర శ్రీ జయరామ ఆటోమేటిక్ సంబంధించిన సిఓ సర్సయ్య సార్ అయితే ఉన్నాడు. సార్ అడిగి కూడా కొంచెం డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ముందుగా మీరు ఈ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. నేను 2000లో ఇక్కడ యాజ్ ఏ సర్వీస్ మేనేజర్గా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో బిఫోర్ దట్ నేను రామోజీ ఫిలిం సిటీలో 4 ఇయర్స్ పనిచేశాను. సో నా బేసిక్గా నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీర్ని. సో యాజ్ ఏ సర్వీస్ మేనేజర్గా 2000లో జాయిన్ అయ్యాను. కరెంట్ ఈరోజు నేను సిఇఓగా జయరామ్ ఆటోమోటివ్స్లో పనిచేస్తున్నాను. ఈ శ్రీ జయరామ ఆటోమోటివ్స్తో ఉన్న మీ రిలేషన్ కానీ దీని గురించి కొంచెం చెప్పగలుగుతారండి? సో ఈరోజు అంటే జయరామ్ ఆటోమోటివ్స్లో నేను జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 75 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు 2000లో. సో ఈరోజు ఆల్మోస్ట్ 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ 1200 మందిలో కూడా దాదాపుగా మోర్ దాన్ 10 ఇయర్స్ మెంబర్స్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వరకు అబౌట్ 10 ఇయర్స్ ఉంటారు. సో అంటే ఇటువంటి అంటే 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు 200 మంది ఉండటం అనేది నిజంగా అంటే ఒక బెంచ్ మార్క్ ఇండస్ట్రీస్లో. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్కి కావాల్సిన సపోర్ట్ ఉంటుంది, ఓనర్షిప్ ఉంటుంది, సో డెసిషన్ మేకింగ్ కావాల్సిన సపోర్ట్ ఉంటుంది మేనేజ్మెంట్ సైడ్ నుంచి. అందువలన ఇక్కడ లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇక్కడ మాకు అంటే సో మెనీ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఎంప్లాయీస్ మోటివేషన్ కోసం మాకు సార్ మొదట్లో చాలా ట్రైనింగ్స్ ఇప్పించారు. సో కొన్ని యాక్టివిటీస్ బయట నుంచి కొంతమంది ట్రైనర్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ కండక్ట్ చేశారు. సో ఎలా ఉండాలి, ఎలా డెవలప్ చేయాలి, అంటే లైఫ్లో ఎలా ఎదగాలి, సో అటు కంపెనీ లైఫ్లో కానీ ఇటు పర్సనల్ లైఫ్లో కూడా మేము ఎలా ఉండాలి అని అటు కొన్ని సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మాకు సార్ ట్రైనింగ్ ఇప్పించారు. అలాగే రెగ్యులర్ మా మీటింగ్స్లో కూడా సో ఇటువంటి విషయాల మీద డిస్కషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో అట్లా ఈ జర్నీ అంటే అందుకే ఈరోజు 24 ఇయర్స్ ఇక్కడ ఉండగలిగాను. చాలా హ్యాపీగా జర్నీ సాగుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ సార్.